వాడావు పని చేస్తుందని అంత ఇదిగా ఎలా చెప్తున్నావు అని అడిగాను సార్. లేదు నాకు గుండెల్లో అంత ఏదో పట్టేసినట్టు స్పాంజిలో నీళ్ళు ముంచితే పిండేస్తే ఎలాగైతవుతదో అలా అనిపిస్తుంది. నాకు కఫం పోతున్నట్టు తెలుస్తుంది. నా ఫీలింగ్ నాకు తెలుస్తుంది. నీకేం అర్థమవుతది నా ఫీలింగ్ అని అనేవారండి. సరే ఓకే. నీకంత కాన్ఫిడెంట్‌గా ఉంటే నాకు ఇంకా సంతోషమే కదా! ఓకే అనుకోని శ్యాంప్రసాద్ గారికి చెప్పాను. మేడం సూపర్ మేడం. మీకు కూడా రిజల్ట్ కనిపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి అన్నారు. సరే సార్ అన్నాను. నేను ఫిబ్రవరి 24 తిరుపతి మ్యారేజ్‌కెళ్ళాను సార్. నాకు అనుకోని కొన్ని పరిస్థితుల్లో సడెన్‌గా కింద కూర్చునిపోయాను. బాబోయ్! నేను కింద కూర్చునిపోయాను. ఇప్పుడు నేను పైకి లెగవలేను గదా! సడెన్‌గా నాకు నొప్పి చేసేస్తది. మోకాలు నొప్పొస్తది. బాస్పట్లు గూడా యేసుకొని కూర్చోలేను కదా! అనుకున్న దాన్ని నాకే తెలియకుండా పైకి లెగవగలిగాను సార్. అసలు నేనే ఆశ్చర్యపోయాను. ఏంటి కింద కూర్చున్నాను. అంత బానే పైకి లేసిపోయాను. కాళ్ళు నొప్పులు గూడా లేవు అనిపిచ్చింది. మ్యారేజ్‌కెళ్ళాను. మా అన్నయ్యకి ప్రాబ్లమ్స్, మా వదినకి ప్రాబ్లమ్ ఉంది. మా అన్నయ్యకి అల్సర్ ఉంది సార్. తిన్నా గాని ఫుడ్డు వామిటింగ్ అయిపోతాయి. నైట్ అవ్వంగానే కొంచెం అరక్క, నాన్ వెజ్ తిన్నా, ఏది తిన్నా మషాలాలు ఏమి పడేది కాదు సార్. వామిటింగ్ అయిపోయేది. సరే వాళ్ళందరి చేత గూడా వాడించాలి. మంచి రిజల్ట్ కనిపిస్తుంది కదా! కానీ నాకింకా రిజల్ట్ కనిపించలేదు అని డౌట్ ఉండేది. ఎప్పుడైతే నేను మార్చి 1న హైదరాబాద్ గృహప్రవేశానికి వెళ్ళానో, అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంలో పంతులు గారు, "అమ్మ కింద కూర్చొని ప్రసాదం తయారు చెయ్యి" అన్నారు సార్. అన్నప్పుడు నాకు అమ్మో! కింద కూర్చోమన్నారు. నేను కూర్చోలేను ఇంతసేపు బాస్పట్లేసుకొని అస్సలు కూర్చోలేనండి. ఎనకాల గోడ సపోర్ట్ ఉండాలి. కూర్చున్న దాన్ని పైకి లెగవాలంటే నాకు ఒక 10 మినిట్స్ పట్టేది. అటు తిరిగి, ఇటు తిరిగి ఆ సపోర్ట్, ఈ సపోర్ట్ లేదు ఎవరైనా చేతులు పట్టుకొని పైకి లేపాల్సొచ్చేది. ఇప్పుడు ఫంక్షన్‌లో ఇలా కూర్చుంటే ఎలాగా అనుకోని ధైర్యం చేసి నేను ప్రొడక్ట్ వాడుతున్నాను. ఆల్రెడీ ఒకసారి కూర్చున్నాను గదా! అప్పుడు నాకేమి అనిపించలేదు గదా! సరే కూర్చుందామని కూర్చున్నాను సార్. అరగంట కూర్చున్నాను. ప్రసాదం తయారు చేశాను. ఫ్రీగా లేసాను. అసలు లేసేటప్పుడు గాని మోకాళ్ళ నొప్పులు గాని ఏమీ లేదు సార్. మా వదినకి చెప్పాను. "వదిన ఇలా వాడు" అంటే, "ఆ! చూద్దాంలే" అని అన్నది. "నేను నాటు మందు వాడుతున్నాను. మీ అన్న వాడతాడులే తర్వాత చూద్దాంలే" అనింది. అలాంటిది నేను ఎప్పుడైతే చూసిందో మా వదిన గూడా సరే నేను వాడతానులే అంది. ప్రొడక్ట్స్ ఇచ్చాను. నాకు ఈ ఇయన్నీ సార్ మార్చి కల్లా నాకు కాళ్ళ మీద చాలా ఉండేవండి. అవన్నీ ఒక్కటి గూడా ఒక్క రెడ్ మార్క్ గాని, ఆ గ్రీన్ మార్క్ వెరికోస్‌వి ఒక్కటి గూడా లేదు సార్ మొత్తం అంతా ఇదయింది. ప్లస్ తనకి ఇచ్చాను. వాడలేదు. వాళ్ళు పక్కన పెట్టుకొని కూర్చున్నారు. మా మేనల్లుడికి 2 ఇయర్స్ అయింది సార్ మ్యారేజ్ అయ్యి. వాళ్ళ చేత వాడాలించుకుని ఆ అమ్మాయికి బ్రెయిన్‌లో ఆపరేషన్ అయిందండి. గడ్డ వచ్చి పస పట్టేసి ఆపరేషన్ అయిన తర్వాత తనకొక ఎడమ కాలు, ఎడమ చెయ్యి పట్టు లేకుండా పారాలిసిస్ లాగా అయిపోయింది సార్. తనకి చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. ఇంతకుముందు నేను వేరే దాంట్లో చేశాను. అదే ఫస్ట్ టైమ్ నేను చేయడం మార్కెటింగ్ సైడ్ చేశాను. చెప్తే వాళ్ళసలు ఆ ప్రొడక్ట్ గురించి మాకు చెప్పొద్దు అనన్నారు. సరే అని వదిలేసాను. దీని గురించి నేను ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకున్నాను సార్. నాకు అనుకోకుండా అక్కడ నేను టెంపుల్‌కెళ్ళి రిటర్న్ ఇంక మరుసటి రోజు నా ప్రయాణం అనుకున్న టైంలో నాకు కింద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయిందండి. నేనింక వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవాల్సొచ్చింది. మా హస్బెండ్ రాజమండ్రి వచ్చేసారు. ఆ! ఆహ్, మాకు చెప్పడానికి మేము వాడి మా రిజల్ట్ కనపడితే నేను వాళ్ళకి చెప్పడానికి ఎలాగా ఏంటి అనుకున్న టైంలో ఆ అమ్మాయి అడిగితే, "లేదమ్మా నేనిలా వాడుతున్నాను. బాగా పనిచేస్తది. నా కాళ్ళు ఇయి చూసావు కదా! నేను కింద కూర్చోలేకపోవడం నీకు తెలుసు కదా!" అంటే, "అవును పిన్ని చూసాను" అనింది సార్. తనకి చూపించాను. "చూడు ఇలా కాళ్ళు ఇప్పుడు చూడు నాకెలాగున్నాయి. నేనిప్పుడు చూడు కింద కూర్చోగలుగుతున్నాను గదా!" అంటే, "అవును పిన్ని కానీ మీ అల్లుడు నమ్మడు కదా పిన్ని. ఏదినూను చెప్పాలంటే అలాగా వినడు కదా!" అంది. "అదేనమ్మా డౌటు. అందుకని నేను వారికేమి చెప్పలేకపోతున్నాను" అన్నాను సార్. తర్వాత నాకు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు ఈ కాలు ఎక్స్‌రే తీసినప్పుడు డాక్టర్ గారన్నారు, "ఆ పడ్డప్పుడు కూడా సార్ నాకు ఇంత పెయిన్ కూడా నేను తట్టుకోలేకపోయేదాన్ని. అలాంటిది నేను పెయిన్ అని బాధపడలేదు, ఏడవలేదు. సరే ఓకే. నా కాలయితే ఫ్రాక్చర్ అయింది. స్వెల్లింగ్ వచ్చింది. నాకు అర్థమైపోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి" అన్నాను. తీసుకెళ్లారు. అలాగే కుంటుకుంటానే నాకే ఓన్‌గా స్టిక్ ఏదన్నా ఇవ్వండి. నేనే నడవగలను. నన్నెవరు పట్టుకోక్కర్లేదు అని అన్నాను. నడుచుకుంటాను అలాగే కుంటుకుంటూనే వెళ్ళాను. ఎక్స్‌రే తీశాక డాక్టర్ గారన్నారు, "అమ్మ నీకు మడాలు నొప్పులొస్తున్నాయా?" అని అడిగారు. అంటే లేదండి నాకు మడాల నొప్పులేమి లేవండి అన్నాను. లేదమ్మా నీకు మడమ నొప్పులున్నాయి. ఇదిగో ఎముక పెరిగింది. ఎక్స్‌రేలో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇలాగ వచ్చిన వాళ్ళకి మడాల నొప్పులొస్తాయి అన్నారు.
అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. అవును. నాకు ఒకప్పుడు ఉండేది సార్. మడం నొప్పులు చాలా బాధ పెట్టేవి. నడిచేటప్పుడు కాకపోతే నేను, నేను ఉంటున్న ఇంటి వాతావరణంలో అక్కడ మూలాన ఆ నేల మూలాన అలా అనిపించిందేమో అనుకున్నాను. నాకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా గబుక్కుని నేను హాస్పిటల్‌కి వెళ్ళను సార్. దాని మూలాన నేను ఏ టెస్ట్‌లు చేయించుకోకలేదు. దీని మూలానే నాకు తెలియలేదు. అవును సార్. కానీ ఒకప్పుడు ఉండేది సార్ మడాల నొప్పులు. ఇప్పుడైతే నాకు ఏ నొప్పులు లేవండి. మడం నొప్పులు గాని, మోకాలు నొప్పులు గాని ఇప్పుడు నాకేమీ లేవు సార్ అన్నాను. లేదమ్మా క్లియర్‌గా అందులో రిపోర్ట్‌లో తెలుస్తుంది. నువ్వేమో నొప్పులు లేవంటున్నావు అన్నారు. లేదు సార్ నాకు నొప్పి లేదు సార్ అన్నాను. సరే నీకు తర్వాత తెలుస్తుందిలే అని అన్నారు. ఇక నేను ఇలా వాడుతున్నానని వాళ్ళకి నేనిలా చెప్పలేదు. అయిపోయింది సార్ ఇంటికొచ్చేసాం. మా మేనల్లుడు "అత్త నీకు కాల్షియం వాడమన్నారు" అని అడిగాడండి. అంటే లేదు లేరా నేను వేరే ప్రొడక్ట్ వాడుకుంటున్నాను గానీ, నాకు ఈ మెడిసిన్స్ అన్నీ అంటే డాక్టర్ గారు అడిగారు. పెయిన్ కిల్లర్ ఎయండి ఆ అమ్మాయికి ఇంజెక్షను అని అన్నారు. అడిగితే వద్దు నాకు ఏ పెయిన్ కిల్లర్ వద్దు. నాకసలు నొప్పేమి లేదండి. నాకు కట్టేసేసారు బానే ఉంది. నాకు నొప్పి అనిపిస్తే నేను చెప్తాను. నొప్పి లేదు నాకు పెయిన్ కిల్లర్స్ వద్దండి అని అన్నాను. అంటే ఏ అత్త నిజం చెప్పు నువ్వేమన్నా ఇది చేస్తున్నావా? అంటే లేదురా నాకు ఈ పెయిన్ కిల్లర్‌లొద్దు. నాకు నొప్పేమి లేదు. నాకు బానే ఉంది. నొప్పి నేను తట్టుకోలేను గదా! తెలిస్తే నేను చెప్తాను గదా! అన్నా. ఇంటికొచ్చాక వాడడిగితే లేదురా నాకు వేరే ప్రొడక్ట్ ఒకటి వాడుతున్నాను అని చెప్పాను సార్. తెలుసు నేను చూసాను. స్టెమ్ సెల్‌కి సంబంధించింది క్యూర్ సెల్‌ది నువ్వు అవి వేసుకుంటుంటే ప్యాకెట్స్ నేను చూసాను. అంటే దాని గురించి నీతో మాట్లాడాలిరా అంటే, విన్నాను నేను గూడాను మంచిదే వాడు. కానీ ఈ కాల్షియం పెరగడం బోన్స్‌కి అన్నది ఇదవ్వదు నీకు. మిగతా వాటికన్నిటికి పనిచేస్తుంది గానీ కండరాల నొప్పులు అయన్నీ గూడా తగ్గుతాయి గానీ దీనికి కాదు అని అన్నాడండి. సరే ఇంక వాడితో మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని ఊరుకున్నాను. అప్పుడు వాడు నన్ను ఈ ప్రొడక్ట్ ఆన్‌లైన్‌లో దొరుకుతుందా అని అడిగాడు సార్. లేదురా నేను జాయిన్ అయ్యాను కదా! నాకు చెప్తే నేను మా సార్‌కి చెప్తాను. ఆర్డర్ పెట్టి పంపించు ఆర్డర్ పెడతారు. అప్పుడు నీకు నీ అడ్రెస్ ఇస్తే నీకొస్తుంది అని అన్నాను సార్. ఏమి మాట్లాడలేదు. ఊరుకున్నాడు. సైలెంట్ అయిపోయాడు. ఇంక నేను ప్రెషర్ చేయలేదండి. ఇంక నాది మరుసటి రోజు నాకు రిటర్న్ అప్పుడు మా హస్బెండ్ ఫోను చేసి, "సూరిమామ ప్రొడక్ట్ ఇంటికెళ్ళకపోయాక ప్రొడక్ట్ వాడు మానొద్దు." మధ్యలో మా హస్బెండ్ ఒకటి 10 డేస్ గ్యాప్ ఇచ్చేసారండి. "వాడు మానొద్దు అనంటే నీకొక మిరేకిల్ చూపిస్తాను. ఫోటో పెడతాను. చూడు నువ్వే ఆశ్చర్యపోతావు. నాకు చూసి నాకే ఆశ్చర్యమేసింది" అన్నారండి. తను ఫోటో తీసి పెట్టారండి తన కాలు. వాడడానికి ముందు నేను ఫోటో తీసుకున్నాను. వాడిన తర్వాత చూస్తే మోకాలు కన్నా కొంచెం కిందికి అంటే 25% అది బ్లాక్ అంతా పోయి స్కిన్ కలర్ తన స్కిన్ ఎలా ఉంటుందో ఆ కలర్‌లో వచ్చేసింది. ఆ బ్లాక్ ఇది గూడా బాగా కిందకి దిగింది సార్. నల్లగా పుండులాగా అయిపోయి ఉంటదన్నాను కదా సార్ అది. అది గూడా వైటిష్‌లోకొచ్చేసింది సార్. తనే ఆశ్చర్యపోయారు. చూడు నా కాలు ఎలా చేంజ్ అయిపోయింది. నాకే ఆశ్చర్యమేసింది. నిజంగా చాలా పనిచేస్తుందిది. నేను మళ్ళీ వాడడం స్టార్ట్ చేస్తానని నాకు తను ఫోటో పెట్టారండి. ఆ ఫోటో నేను మా వదిన వాళ్ళకి కొంతమందికి పంపించాను. పంపించి చూడండి తనలో రిజల్ట్ ఆ ముందు కాలం ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగుందని సార్‌కి గూడా పంపాను. సార్ గ్రూప్‌లో పెడతానన్నా వద్దు సార్ నేను ఇంటికెళ్ళాక తన కాలు బాగా నీట్‌గా తీసి ఫోటో నేను పంపిస్తాను. అప్పుడు పెడుదురు గానీ రిజల్ట్ గురించి అని చెప్పాను సార్. సార్ చెప్పండి మేడం ఇన్ని రోజులు మీరెందుకు ఆగుతున్నారు? టెస్టిమోనీ గురించి చెప్పండి అన్నా గాని నేను తడబడుతూ చెప్పలేదు. ఇంకోటి మిరాకిల్ ఏంటంటే సార్ నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయికి గడ్డ ఉందని చెప్పి పారాలిసిస్ లాగా వచ్చిందని. తన చేత వాడించాలి అనుకున్నాను. ఆహ్, మర్ ఈ మరుసటి రోజు నా జర్నీ అప్పుడు మా మేనల్లుడు నా దగ్గరకొచ్చి "అత్త నాకు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టవా?" అని అడిగాడండి. అంటే సరేరా పెడతాను అన్నాను. నాకు ప్రెజెంట్ ఇప్పుడు మనీ లేదు. నేను నీకు తర్వాత పంపిస్తాను. నాకు ఆర్డర్ పెట్టు అంటే వెంటనే అడ్రెస్ ఇవ్వు. నేను వెంటనే పెట్టిస్తానని అడ్రెస్ పెట్టడం, నేను శ్యాంప్రసాద్ గారికి పంపించడం, ఆయన వెంటనే ప్రొడక్ట్ పంపించేసారు. ఒక 2 డేస్‌లో వాడికి ప్రొడక్ట్ వచ్చింది. స్టార్ట్ చేశారు. మా వదిన నేను నాటు మందు వాడుతున్నాను గుంటూరమ్మ. వాళ్ళు గుంటూరులో ఉంటారు. నేను తర్వాత వాడతానన్న తను ప్రొడక్ట్ స్టార్ట్ చేసింది. 3 డేస్, 4 డేస్ అయింది. ఎవరి దగ్గర నుంచి ఫోను రాలేదు. సరే చూద్దామంటే, సడెన్‌గా ఐఎల్‌టీడీలో జాబ్ చేస్తారు సార్ మా అన్న. కరెక్ట్‌గా ఫోర్త్ డే మా అన్న ఫోను చేసి, లతమ్మ నాకు ప్రొడక్ట్ ఆర్డర్" అంటే నా దగ్గర ప్యాకెట్ ఒకటిచ్చానండి. ముందు ఒకటి వాడండి. మీకు రిజల్ట్ కనిపించాక అప్పుడు ఆర్డర్ పెట్టుకుందురు గాని అన్నాను సార్. ఫోను చేసి, "నాకు ఆర్డర్ పెట్టమ్మా ప్రొడక్టు" అన్నారు సార్. "ఏన్నా రిజల్ట్ కనిపిచ్చిందా ఏంటి?" అంటే, "రిజల్ట్ కనిపిచ్చింది కాబట్టే నీకు చెప్తున్నాను కదే! తేడా కనిపిచ్చింది కాబట్టి నాకు ఆర్డర్ పెట్టు. మాకు ప్యాకెట్స్ అయిపోతాయి. అయ్యయ్యే లోపల వచ్చేయాలి ఆర్డరు" అని అన్నాడు.
అంటే, "ఆ! సరే" అన్నా. అంటే, "డ్యూటీలో ఉన్నాను. నేను నీకు తర్వాత మాట్లాడతాను. మీ వదిన చెప్పింది పెట్టేయమని పెట్టు" అన్నారు సార్. అప్పుడు మళ్ళీ ఇంటికి ఫోన్ చేశాను. మా మా వదిన పూజలో ఉందంట. వాళ్ళ అమ్మాయిని అడిగానమ్మా ఏంటి నాన్న ఫోన్ చేశారు రిజల్ట్ ఎలా ఉంది అంటే, తను చెప్పింది ఏంటంటే రిజల్ట్ నాన్నకి టిఫిన్ ఇంటికాడ తినకుండా భోజనము టిఫిన్ ఆఫీస్‌కి పట్టుకెళ్ళిపోయి అక్కడే తినేవాడత్త. అలాంటిది ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. నేను ఇంటికాడే టిఫిన్ తిని వెళ్తాను అంటున్నారు. నైట్ ఏదన్నా తిన్నా అంటే ఆ రోజు హలీం తిన్నాడంట సార్. తిన్నా గాని నైట్ నాన్ వెజ్ అలాంటిది తిన్నా కరెక్ట్‌గా 12:30, 1 ఆ టైంకి వామిటింగ్ అయిపోతుందండి. నిద్రపోడు అర్ధరాత్రి లెగిసిపోయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అలాగయ్యేది హలీం తిన్నాడత్త వామిటింగ్ అవ్వలేదు. రోజు తింటున్నా గానీ ఏదన్నా వామిటింగ్ అవ్వట్లేదు. బాగుంది. యాక్టివ్‌గా ఉన్నాడు నాన్నకి. అది నాన్న నాకు బాగుంది. నాకేం తేడా గ్యాస్ట్రిక్‌ల మంటలాగా యాలుక్కాయలు ఎక్కువగా తినేస్తూ ఇంకా అటు ఇటు తిరుగుతూ నాకు లేట్ అయిపోయింది. మీరిలా చేశారని టెన్షన్ పడిపోయేవాడండి. అలాంటిది ఏమీ లేదు. ప్రశాంతంగా ఉంది వాతావరణం. వాళ్ళ మదర్‌కొచ్చిన రిజల్ట్ ఏంటంటే మా వదినకి తనకు కాళ్ళు నిద్రలేసిన కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేకపోతే బ్యాక్ సైడ్ నొప్పొచ్చేదండి సార్. అవి ప్లస్ తనకి థైరాయిడ్ ఉంది. షుగరుంది. ప్లస్ బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువుంటదండి. 6 అలా ఉండేదండి. అవి నువ్వు టెస్టులు చేయించుకున్నాక రిపోర్టొస్తుంది. ఒక 1 మంత్ లతా కంపల్సరీ మ్యామ్, సార్, లతా మ్యామ్ సార్, చాలా చాలా మంచి టెస్టిమోనీస్. ఎక్సలెంట్ టెస్టిమోనీస్ మ్యామ్. 5 మినిట్స్ సార్, మేడం. ఆహ్, నంబర్ 5 ఒక్ మాట్లాడుతున్నా. ఒక్కటి సార్, ఒక్కటి సార్, ఒక్కటి సార్. చాలా మంచి నేను టెస్టిమోనీస్. కాకపోతే ఆ! అంటే రేపు మళ్ళీ ఈసారి నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్దురు. అందుకోసం ఓకే. ఒకే రోజు ఓకే అన్ని సార్. కాదు. ఓకే. ఓకే. ఒకే ఓకే రోజు సార్. అన్ని వద్దు. నాకు ఎందుకంటే చాలా చూస్తున్నాను. హ్యాపీగా ఉంది సార్. లయన్ సార్ గారికి, మీకు, కార్తిక్ శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కళ్ళు మీటింగ్‌లో చాలా చెప్తున్నారు సార్. మెయిన్ నాకు ఎక్సలెంట్, ఎక్సలెంట్ టెస్టిమోనీ. శ్యామ్ ప్రసాద్ గారికి చాలా చాలా థాంక్స్ సార్. థాంక్ నాకు యూ మేడం. మంచి చాలా ప్రొడక్ట్ మంచి మంచిది టెస్టిమోనీ. చాలా ఇంట్రొడ్యూస్ అద్భుతమైన చేశారు టెస్టిమోనీ. సార్. చాలా అద్భుతం మేడం. ఆనందంగా అద్భుతం. పెట్టింది సార్. నాకు చాలా ఇదిగా థాంక్ యూ. ఆనందంగా ఉంది. అదే మీ ఆనందం మాకు తెలుస్తా ఉంది. ఒక్కొక్క రోజు రేపు మీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొన్ని టెస్టిమోనీ చెప్తారు. ఓకేనా? ఓకే. ఓకే ఎక్సలెంట్ సార్. మేడం. సార్. ఎక్సలెంట్. ఓకే ఎక్సలెంట్. సార్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. మేడం మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇన్ని టెస్టిమోనియల్స్ ని ఒకేసారి కాదండి, మీరు ప్రతి వీక్ వచ్చి చెప్తే నిజంగా అద్భుతమైన టెస్టిమోనియల్స్ చెప్పారు. చాలా వరకు ఆసమ్ అండి. ప్రతి ఒక్కరికండి మనకేందంటే 100% రిజల్ట్ ఎందుకు వస్తుందంటే వాడిన ప్రతి ఒక్కరికి ఇది రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుందండి. దాని గురించి మనకి ఇంకా మళ్ళీ మనం ఎదురు చూడాల్సిన పని లేదు అంతే. సో అదే ఇప్పుడు మనకి ఫస్ట్ టెస్టిమోనియల్ లతా మేడం గారు చాలా లెంతీగా చెప్పున్నారు. ఎనీవే సూపర్ అండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం నెక్స్ట్ టెస్టిమోనియల్ గురించి వెళ్తామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తర్వాత రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పండి సార్. సార్ నా పేరు రాజేష్. మాది నిజామాబాద్ జిల్లా గుమ్రియాల అనే గ్రామం గోదావరి నది తీరాన ఉంటుంది సార్. సార్ నా యొక్క టెస్టిమోనీ ఏమిటంటే నేను 2013 నుంచి గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడుతున్నాను. అది ఎట్లా అంటే సార్ ఒక ఫ్రీక్వెంట్ స్టేజ్‌కెళ్ళిపోయింది. నేను ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా ప్యాంటప్ డి లేదా ప్యాంటప్ పార్టీ గాని, ఒమేజ్ డి గాని, డిఎస్ఆర్ గాని ఈ టాబ్లెట్లు వాడేవాడిని. దాదాపుగా అంటే నాకు చాలా భయంకరమైపోయింది. ఒక్కోసారి లెఫ్ట్ సైడ్‌లో హార్ట్‌లో భయంకరమైనటువంటి పెయినొచ్చేది. ఇగ నా పరిస్థితి ఇంతేనేమో అని చాలా బాధపడ్డాను, భయపడ్డాను. అయితే నేను చాలామంది డాక్టర్స్ నాకు పరిచయం ఉన్నారు. వారినడిగాను. ఎవరు కూడా నాకు అంటే దీనికి పూర్తి సొల్యూషన్ చెప్పలేకపోయారు సార్. వాళ్ళేమన్నారంటే, "నువ్వు ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వాడాలి. లేదంటే కొద్దిగా ఫుడ్ నియమాలు పాటించాలి" అన్నారు. అయితే సార్ కానీ మరి శాశ్వతంగా దీనికేమైనా పరిష్కారం ఉందా అంటే, శాశ్వత పరిష్కారం అయితే ఏమి లేదు. ఖచ్చితంగా నువ్వు ప్రతిరోజు ఇది వాడాల్సిందే టాబ్లెట్ అని జెప్పారు. అరే! ప్రతిరోజు టాబ్లెట్ వాడితే ఎట్లా అని నాకు చాలా భయమేసింది సార్. ఎందుకంటే అలోపతి మెడిసిన్ అనేది కరెక్ట్ కాదని మనకు తెలుసు గాబట్టి, నేను అంతకుముందు కూడా సార్ 2011లో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ వాడాను. అది పూర్తిగా నాకేం శాశ్వత పరిష్కారం రాలేదు. తర్వాత కొద్ది రోజులు వెస్టీజ్ ప్రొడక్ట్ వాడినా సార్. అది కూడా పూర్తిగా పరిష్కారం రాలేదు. కానీ మనకు ఈ మధ్యనే సార్ నేను ఆహ్, ఒక 10 డేస్ బ్యాక్ నుంచి ఒక 15 డేస్ నేను ఈ మన
వాడడం ప్రారంభించాను. 15 డేస్‌లో సార్ నాకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఆ ప్యాంటాబ్ టాబ్లెట్ ఏదైతే ఉందో సార్, అది పూర్తిగా ఇప్పుడు బంద్ చేసినా సార్. కేవలం మన ప్రొడక్ట్ తోటే నాకు గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గిపోయింది సార్. అదే విధంగా ఇంకోటేందంటే నాకు లెఫ్ట్ సైడ్ కాలు లాగేది సార్ నడుము నుండి కింది వరకు. అది కూడా చాలా భయంకరమైన నొప్పి. అదొస్తే ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఏసుకోవాలా సార్. అటువంటి సందర్భంలో ఈ మన ప్రొడక్ట్ వాడడం వల్ల సార్ ఇప్పుడు ఆ పెయిన్ కూడా తగ్గిపోయింది. ఆ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది సార్. ఇంకొకటి సార్ నాకు ఎలర్జీ ప్రాబ్లమ్ ఉండేది. ఖచ్చితంగా నేను లివోసిట్రజిన్ ప్రతిరోజు వాడేవాడిని. లివోసిట్రజిన్ నైట్ ఏసుకోవాలా సార్. నైట్ ఏసుకుంటే నాకు చాలా రిలాక్స్‌గా ఉండేది. అయితే ఆ గురక భయంకరమైనటువంటి గురకొచ్చేది సార్. ఈ లివోసిట్రజిన్ కూడా ఇది కూడా అలోపతి మెడిసినే. ఇది ఎన్ని రోజులు వాడడం అంటే డాక్టర్‌ని అడిగితే ఖచ్చితంగా ప్రతిరోజు వాడాలని అన్నారు. అది నాకు చాలా బా బ భయంగా ఉండేది. అయితే మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎలర్జీ ప్రాబ్లమ్ కూడా కొద్దిగా క్లియర్ అయిపోయింది సార్. ఇంతకు ముందు ఉన్నట్టు కూడా నాకు ప్రాబ్లమ్ లేదు. నాకు గ్యాస్ట్రిక్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. బ్యాక్ పెయిన్ ఒకటి పూర్తిగా తగ్గిపోయింది. ఇంకోటేందంటే సార్ ఇప్పుడు మన ఈ ఎలర్జీ ఏదైతే ఉందో సార్ అది కొద్దిగా నాకు చాలా ఆహ్, ఆహ్, మంచిగా అంటే తగ్గిపోయింది సార్. ఇంకా పూర్తిగా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది సార్. మన ప్రొడక్ట్ ఇంకా నేను మా అమ్మ నాన్నకి కూడా వాడిపిస్తున్నాను. షుగర్, బీపీ ఇద్దరు షుగర్, బీపీ పేషెంట్లు. వాళ్ళు కూడా వాడుతా ఉన్నారు సార్. ఒక 1 వీక్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. మంచి రిజల్ట్ ఉంది సార్. చాలా థాంక్ యూ సార్. ఈ ప్రొడక్ట్ ఇచ్చినందుకు లయన్ సార్‌కు, అదేవిధంగా ఈ యొక్క ఆ ప్రొడక్ట్ నాకు పరిచయం చేసినటువంటి భూమన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. సూపర్. సూపర్. ఓకే సార్. నెక్స్ట్ నాగార్జున రెడ్డి సార్. మీకు ఆప్షన్ ఇస్తున్నాను. మీరు సీనియరు. కొత్త వాళ్ళకి మనం ఆప్షన్ ఇవ్వాలి. కొద్దిగా చూడండి సార్. సార్ ఓకే. నో ప్రాబ్లమ్ సార్. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. నో ప్రాబ్లమ్. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చెప్పండి. లాస్ట్‌లో అవకాశం ఉంటే నాకివ్వండి సార్. అలా కాదు. మీరు చెప్పండి సార్. మీకు ఆప్షన్ సార్ ఇచ్చాను. ఓకే. సార్ ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. విషయం ఏంటంటే నా యొక్క టెస్టిమోనియల్స్ విజయవాడలో సార్ ఆ పర్సన్‌కి షుగరు నెక్స్ట్ దాంతో గ్యాంగ్రీన్ అవ్వడం జరిగింది సార్. ఒక పర్సన్ రిటైర్డ్ ఎంప్లాయీకి. ఆ పర్సన్‌కి ఇవ్వడం అతనికి క్యూర్ అయింది. అల్టిమేట్‌గా క్యూర్ అయింది. లాస్ట్ టైమ్ కూడా షేర్ చేశా ఆ విషయం. ఇప్పుడు జరిగిన కొత్త విషయం ఏంటంటే వాళ్ళ మనవరాలుకి 11 ఇయర్స్. 11 ఇయర్స్‌లో స్కూల్‌లో 6థ్ క్లాస్ చదువుతుంటే మెట్ల మీద నుంచి పడిపోయింది. మెట్ల మీద నుంచి పడిపోయిన తర్వాత ఆవిడకి జరిగిన ఇష్యూ ఏంటి అనంటే ఇక్కడ బోర్డ్ హెడ్ అదే తల నుదుటి పైన దెబ్బ తగిలింది. అక్కడ హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేసి దాన్ని ఫుల్ చెకప్ చేయలేదు వాళ్ళు. వాడిని కట్టేసారు. ఓకే. క్లియర్ అయిపోయిందని పంపించేసారు సార్. అక్కడికి అది క్లియర్ అయిన ఒక 3 మంత్స్ తర్వాత కంటిలెళ్ళి చిన్న చిన్న బ్లడ్ చిన్న చిన్న రావడం అది రక్తం చెమ్మడం స్టార్ట్ అయింది సార్ వాళ్ళకి. రక్తం చెమ్మడం స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ అక్కడ హై స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళిన తర్వాత ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 7, 8 లాక్స్ ఖర్చు పెట్టారు. నాట్ యూజ్. ఆల్రెడీ 2 కళ్ళు పోయినట్లేని వినుకుడు ఉండదు. అంటే కళ్ళు ఉంటాయి. ఏవైతే కనుగుడ్లు ఉంటాయో పక్కి ఈ విధంగా ఎళ్ళిపోయినట్లు, వాసిపోయినట్లు జరిగింది. ఇప్పటికే దగ్గర 1 ఇయర్ అయింది సార్. 1 ఇయర్ అయింది. గుడ్లు కనపడతాయి. కానీ చెయ్యలు పెట్టామంటే ఆవిడకి స్పర్శ ఉండదు. ఎవరైతే అతనున్నారో నేను డ్యూటీ పర్పస్ విజయవాడ లాస్ట్ టైమ్ అంటే ఒక 1 మంత్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉందేనంటే ఏజ్ ఎంత ఇప్పటికి 13 ఇయర్స్. ఓకే. 12 ఇయర్స్ యూజ్ చేయొచ్చు. ఏదైనా యూజ్ ఉంటదని మేము ప్రయత్నించడం జరిగింది సార్. ప్రయత్నించడం జరిగిన తర్వాత ఇది యూజ్ చేసి ఇప్పటికి ఆవిడకి 34 డేస్ సార్. 1 మంత్ అబోవ్. జరిగిన తర్వాత ఆవిడకి యూజర్స్ ఏంటంటే నిన్నే లైవ్‌లో వెళ్లి నేను అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏదైతే మనం చెయ్యెట్టిన తర్వాత ఆవిడకి స్పర్శ వస్తుంది. 2 కళ్ళు కనబడట్లేదు సార్ ఆవిడకి. స్పర్శ వస్తుంది. స్పర్శ రావడం నేను దీనికి ముందు ఏదైతే ఈ విధంగా మంచి రిజల్ట్ వచ్చిందని అంటే నేను నమ్మలేదు. అయినా డాక్టర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మిరాకిల్ అన్నారు. ఒకప్పుడు ముందు ఇప్పుడు 2 కూడా ఫోటోస్ ఉన్నాయి. నాకు షేర్ కొంచెం వేరే దగ్గర ఉన్న షేర్ చేయలేను. మన డైమండ్స్ గ్రూప్‌లో నేను ఆ విషయాన్ని షేర్ చేస్తాను సార్. విత్ రిపోర్ట్స్ అండ్ వాళ్ళు ఫిక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మంచి రిజల్ట్ సార్. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరైతే వాళ్ళ అమ్మగారు ఉన్నారో వాళ్ళకి హ్యాపీనెస్ ఒకలాగా చాలా బాగా షేర్ చేసుకున్నాను. మంచి బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి. చాలా మంచి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే విన్న విషయాన్ని అంత ఈజీగా చెప్తున్నాను గానీ నేను మినిమమ్ 2.5 అవర్స్ వాళ్ళతో షేర్ చేసుకున్నాను సార్ అది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచి రిజల్ట్స్ వచ్చాయి. నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. నెక్స్ట్ అండి.
కేఎస్ ప్రకాష్ గారు. కేఎస్ ప్రకాష్ గారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ బెడిశెట్టి రమణ గారు సార్. సార్ మీకు ఆప్షన్ వస్తుంది, ఒకసారి చూడండి. సార్ బాబా సార్ లైన్ సార్ ఒకసారి కోహోస్ట్ పెట్టండి సార్. హలో సార్ మీరు మాట్లాడండి సార్. రమణ సార్ మీరు మాట్లాడండి. సార్ ఏం లేదు సార్, నా వైజాగ్ సార్ మాది. ఓకే సార్. మాది జగదీష్ గారు అని వైజాగ్ నుంచి. అతను మనకి ఒకసారి వచ్చి మా క్లాస్ చెప్పారండి ఇది దాని గురించి. సార్ హలో సార్ చెప్పండి, మీరు మాట్లాడుతూ ఉండండి సార్. మీరు ఏం చెప్పాలనుకున్నారో మీ రిజల్ట్ చెప్పండి సార్. అంటే ప్రజెంట్ మామూలుగా చెప్పారు, మేము ఇంకా అవి వేరే వాళ్ళకి ఇవ్వండి. ఎస్ సార్, ఎస్ సార్. కేవి హనుమ కుమార్ గారు. సార్ కేవి హనుమ కుమార్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, అందరికి శ్రీరామనవమి శుభ. ఎస్ సార్, ఎస్ సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదండి. వీడియో ఆఫ్ చేసుకోండి సార్, వీడియో ఆఫ్ చేసుకోండి. హనుమ కుమార్ సార్ వీడియో ఆఫ్ చేసుకోండి, సిగ్నల్ వస్తుంది మాకు. అంటే మాకు నెట్వర్క్ సరిపోతుంది. సార్ కొద్దిగా టవర్ ఉన్న ప్లేస్ కి వచ్చేయండి. ఈ లోపల ఇంకొకరితో మాట్లాడిస్తాను సార్. మీకు సిగ్నల్ లేదు సార్, మీకు సిగ్నల్ లేదు హనుమ కుమార్ సార్, సిగ్నల్ లేదు మీకు. బి సరోజ గారు టీచర్, బి సరోజ టీచర్. మేడం మీరు ఒకసారి, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, ఒకసారి చూడండి. హలో గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ నేను సరోజ, మాది జోగులమ్మ గద్వాల జిల్లా, అల్లంపూర్ మండలం సార్. అల్లంపూర్ నుంచే మాట్లాడుతున్నా సార్. నాకు 10 సంవత్సరాల కిందట బీపీ 140 అయ్యి ఆరోగ్యం బాగాలేకుండా అయింది. 3 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే 3 రోజుల తర్వాత నాకు మూతి ఎడమ సైడు వర్రెగా క్రాస్గా అయిపోతుంటది, కాలు చేయి పనిచేయదు. అయితే హాస్పిటల్ కర్నూలు తిరిగినాము, హైదరాబాద్ తిరిగినాము, తగ్గింది. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి తగ్గుతూ ఉంది, కానీ మధ్య మధ్యలో వస్తే 2 రోజులు కానీ 2 గంటలు కానీ ఒక 10 నిమిషాలు కానీ ఉంటుంది. స్కూల్లో నేను టీచ్ చేసేటప్పుడు కానీ పిల్లలు కొట్టుకున్నా, నేను ఏదైనా బాధపడ్డా, ఎక్కువ పని చేసిన, ఎక్కువ దూరం నడిచిన, మెట్లెక్కిన తర్వాత కడప దాటలేను, వచ్చినప్పుడు ఈ తిండి కూడా తినలేను, ఈ విధంగా ఉంటుంది. అయితే నాకు వనపర్తిలో ఉండే పవనం శ్రీనివాసులు మా బావ, ఆయన భార్యకు బాగలేకపోతే వాడిచ్చిండంట. తక్కువైందమ్మా నీవు వాడు, బాగుంటది, ఒక్కసారి వాడి చూడు, నీకు తగ్గకుంటే వాడొద్దు, తగ్గుతేనే వాడు అని నాకు పరిచయం చేసిండు. ఫస్ట్ మా బావకు అక్కకు థ్యాంక్ యూ సార్. అయితే వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఫిబ్రవరి 11న స్టార్ట్ చేసిన సార్. ఇప్పటికి 53 రోజులు అయిపోయింది సార్ వాడుతున్నా. వాడిన నుంచి ఇప్పటి వరకు మూతి కానీ కాలు చేయి కానీ నాకు క్రాస్ కావడము, పని చేయకపోవడము జరగలేదు సార్. అయితే వాడేటప్పుడు నాకు చాలా నొప్పులు అనిపించినాయి సార్. అసలు కూర్చునే పార్ట్స్ పగిలి వాటి నుంచి రుసిక గారడము, నొప్పులు 4-5 రోజులు విపరీతంగా నొప్పులు, ఒళ్ళు నొప్పులు చాలా ఉన్నవి. అవి తగ్గడానికి నేను మళ్ళీ నాకు ఇచ్చిన పవనం శ్రీనివాసులు సార్ గారికి ఫోన్ చేసి బావ నాకు ఇట్లా అవుతుంది అని అంటే, లేదమ్మా అవి ఏ పార్ట్స్ మీద అయితే పనిచేస్తుంటాయో ఇవి సెల్స్ బాగలేవు, అక్కడ పనిచేస్తుంటది, ఆ విధంగా జరుగుతుంటది, కావలిస్తే నువ్వేమన్నా టాబ్లెట్ వాడు తగ్గుతుంది, ఓపిక వాడు అని అంటే
నేను ఆ విధంగానే ఓపికగా ఉన్నా. తగ్గినాయి సార్, ఇప్పటికైతే తగ్గినవి. ఈ 53 రోజుల్లో ఏమీ రాలేదు సార్. ప్రతి అమావాసకు నాకు ఇంకా వాయిలేసినట్టు ఆ విధంగా అయితుండేది. అయితే నన్ను చూసి మా దగ్గర ఉన్న హెడ్ మాస్టర్ కొత్తగొచ్చిండు. "ఏమ్మా ఇన్ని రోజులు నీకిట్లా వస్తుంది, ఎరుకలతోటి మందు పెట్టిస్తా" అట్లా అంటే, సార్ మస్తుగా వాడిన నేను. ఉమాపతి నగర్‌కు పోయి గుండుపాపల మందు తీసుకున్నా, ఎరుకలోళ్ళ దగ్గర మందు తీసుకున్నా, నాటు మందులు తీసుకున్నా, హాస్పిటల్ తిరిగిన, అలోపతి వాడిన. ఈ విధంగా వాడుతుంటే వస్తుంటది, నాకు రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటది. అయితే మొన్న ఇది వాడిన కాంటి క్యూరిసెల్ ప్రోడక్ట్ వాడిన కానుంటి మంచిగానే ఉంది సార్. అయితే నన్ను చూసి "నీకు బాగుంది కదమ్మా" అని మా హెడ్ మాస్టర్ కూడా వాడుతున్నాడు సార్. ఆయన ఒక 20 రోజులకి ఎక్కువైతుంది సార్ వాడబట్టి. పవన్ సీన్ సార్ దగ్గరనే ఇప్పించుకొని వాడుతున్నాడు. ఇంకా పక్క వాళ్ళకు కూడా చెప్తున్నాం సార్ మేము. నాకు మొత్తం క్యూర్ అయ్యి ఈ 3 నెలలు వాడిన తర్వాత బంద్ చేస్తే రాకుండా ఉన్నట్లయితే మా ఫ్యామిలీలో షుగర్‌తో చాలా మంది బాధపడుతుండరు. వాళ్ళకందరికీ నన్ను చూస్తుండరు. మేము వాడతామనే దశలో ఉండరు వాళ్ళందరూ. నీకు పూర్తిగా తక్కువైతే ఒక 5, 6 మంది మేము వాడి మా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటామని అడుగుతున్నారు సార్. థాంక్ యూ సార్. ఈ గ్రూప్‌లో ఉన్న లయన్ సార్ గారికి, కుదురు శ్రీనివాస్ సార్ గారికి, మేము కొత్తగా కాబట్టి అంతగా ఇనలేకపోతున్నాం. దీంట్లో మాకు వర్క్ ఉంటది కాబట్టి. అందరికీ పేరు పేరున థాంక్ యూ సార్. నాకు ఇప్పటి వరకైతే మంచిగానే ఉంది సార్. ఓకే. థాంక్ యూ సార్. క్యూరిసెల్ ప్రోడక్ట్ వాళ్ళకు. ఎస్ మేడం. సూపర్ మేడం. సరోజ మేడం చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు మీకున్న మంచి టెస్టిమోనియల్స్ ని, మీకు ఉన్న ప్రతి దాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే థాంక్ యూ సార్. నెక్స్ట్ అండి ప్రశాంతి గారు. Sir, happy mornings all ladies. సరే సార్, చెప్పండి సార్, మాట్లాడండి. నా పేరు సూర్యప్రకాశ్ అని, విశాఖపట్నం. ఓకే నియర్లీ సార్. 4 సార్ లైన్ ప్రసాద్ గారి ద్వారాగా నేను జాయిన్ అయ్యాను సార్. సార్ 4th సార్ దగ్గర ఉన్నాను. మెయిన్ టెస్ట్ మోనల్ ఏంటంటే, నాకు కరోనా ఎఫెక్ట్లో కిడ్నీకి ఎఫెక్ట్ అయిందండి. మా ఫ్రెండ్స్ చాలామంది కిడ్నీ ఎఫెక్ట్ అయితే డయాలసిస్ దగ్గర వెళ్ళిపోవడం చూశాను నేను. ఇంకా నా పరిస్థితి అదే అనే పరిస్థితిలో ఉన్న టైంలో ఈ క్యూరిసెల్ ఆలకించిన తర్వాత సార్ వల్ల తిరుపతి వచ్చి అక్కడ ప్యాకెట్ తీసుకొని స్టార్ట్ చేశాను. మొన్న మా పాప టెస్ట్ మోనల్ తీస్తే 1.8 ఉండేది, ఇప్పుడు నార్మల్ అయిపోయిందండి. ఇది నా టెస్ట్ మోనల్, ఇది నా పరిస్థితి. సో థ్యాంక్ యూ క్యూరిసెల్ అండ్ థ్యాంక్ యూ సార్ లైన్ ప్రసాద్, ఆల్ లేడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. ఓకే సార్. నెక్స్ట్ అండి రాజశేఖర్ గారు. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నా పేరు రాజశేఖర్, హుస్నాబాద్ సార్ మాది. ఎస్ సార్. నాకు ఈ ప్రొడక్ట్ పోలోజు మాధవాచార్య అని మా మిత్రుడు అతను ఇచ్చాడు. నాకు 20 years నుంచి కాలుకు స్కిన్ ఎలర్జీ ఉండే సార్. సార్ చెప్పండి, మీరు చెప్తూ వెళ్ళండి సార్, మీరు చెప్పేసేయండి. మీరు నాకు 20 years కాలుకు స్కిన్ ఎలర్జీ ఉండే సార్. దీని కొరకు చాలా హాస్పిటల్ తిరిగాను సార్. నేను దాదాపు ఒక 2 లక్షల ఖర్చు పెట్టుకున్నాను సార్. మందులు వాడినంత చెప్పి ఉండేది, మళ్ళీ మందులు బంద్ చేసిన తర్వాత మళ్ళీ దురద వచ్చేది, నైట్ నిద్ర పట్టకపోవడం అని ఉండేది సార్. నాకు ఇది వాడినప్పటి నుంచి ఒక 15 days లోపే నాకు దురద మొత్తం తగ్గింది సార్. మంచిగా నిద్ర పడుతుంది. ఇప్పుడైతే బాగుంది సార్ ప్రోడక్ట్. అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక బ్లాక్ మరకలు మొత్తం అవి కూడా పోతాయి నమ్మకం అవుతుంది సార్. మెయిన్ నాకు దురద తగ్గింది సార్, నిద్ర పడుతుంది సార్. మెయిన్ అది ఒక బ్లాక్ మరకలు అవి కూడా పోతాయి నమ్మకం ఉంది సార్. మా అమ్మ కూడా బాగుండే సార్, మా అమ్మ కూడా కిల్ ఎనర్జీ ఉండే, ఆమె కూడా తగ్గింది సార్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోడక్ట్ నాకు అందజేసిన లైన్ సార్ గారికి, టీంకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ అండి కార్తిక్ గారు. కార్తిక్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఆల్రెడీ మీ మైక్ ఓపెన్ లో ఉంది, మాట్లాడండి.
ఎంత ఇట్లుండే ఇట్లా ఎంత గట్టిగా కార్తిక్ గారు మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ గండి స్వరూప అండి. కార్తిక్ గారు మీకు అన్మిట్ ఆప్షన్ ఉంది, మీరు మాట్లాడండి. ఓకే, మీకు మాట్లాడడం తెలియట్లేదు. ఓకే అండి, నెక్స్ట్ గండి స్వరూప గారు. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం, మాట్లాడండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. రైట్ మేడం, చెప్పండి. మా అప్లైన్ వచ్చి వీరబాబు సార్ అండి. ఓకే మేడం, చెప్పండి. యాక్చువల్ గా జరిగింది అంటే నేను ఒక 3 టెస్టిమోనీస్ నేను ఇచ్చిన వాళ్ళవి చెప్పాలి సార్, చాలా ఇంపార్టెంట్. ఒకటేమో మన కొంతమూరు దగ్గర ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ అయింది సార్. ఆయనకి ఫస్ట్ మేము ఇచ్చిన ఒక ప్యాక్ ఇచ్చాం సార్. 2 days ఆయన 2 ప్యాకెట్స్ వాడేశారు సార్. వాడిన తర్వాత కొంచెం రిలీఫ్ కనిపించింది. నిన్న 29th ఆయన టెస్ట్‌కి వెళ్తే కొంచెం ఏదో పాయింట్స్ కొంచెం తగ్గినట్టే అనిపించినాయి అంట సార్. అయితే మళ్ళీ ఈ తీసుకున్నారు సార్. సెకండ్ ప్యాక్ కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారండి. ఆయన ఇంప్రూవ్మెంట్ కనిపించింది కదా మేడం. ఈ ప్యాక్ వాడాక కూడా నాకు ఇంకా బాగా కనిపిస్తే నేనే లైవ్ లో వచ్చి టెస్టిమోనీ చెప్తాను అని చెప్పారు సార్. తర్వాత ఈతకోటలోని శ్యామ్ ప్రసాద్ గారు అనేసి ఆయనకి ఆయాసం, కిడ్నీ ప్రాబ్లం, తర్వాత లంగ్స్ లో వాటర్ ఫామ్ అవటం, హై షుగర్ ఉండేది సార్. హలో ఎస్ మేడం, మీరు చెప్తూ వెళ్ళండి మేడం, చెప్పండి హై చెప్పండి. షుగర్ ఉండేది సార్. అయితే ఆయన కూడా ఇలాగే నేను ఇద్దరు ఇంచుమించుగా ఒక 1 డే 2 days డిఫరెన్స్ లో ఇచ్చాను సార్. ఈ ఈతకోటలో ఉన్న ఆయనకైతే ఆయాసం అంటే చాలా 80% చాలా బాగా ఉన్నారు సార్. ఎందుకంటే హాస్పిటలైజ్డ్ అయ్యి 20 days హాస్పిటలైజ్డ్ అయ్యి ఇంటికి వచ్చారు సార్. ఇంకా వస్తే వాళ్ళ మిస్సెస్ కూడా అంత భయపడిపోయేవారండి. చాలా ఏంటంటే చాలా క్రానిక్ అయిపోయిందండి ఆయనదైతే. అయితే ఆయనకి ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే సార్, కాళ్ళు స్వెల్లింగ్ లేదు సార్ ఫస్ట్. తర్వాత ఆయాసం కూడా కొంచెం ఇదండి, షివరింగ్ ఉండేదంట సార్, చాలా షివరింగ్ తగ్గిందంటండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఒక 4 ప్యాక్స్ వాడానంటే ఖచ్చితంగా నార్మల్ అయిపోతాను అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. నిజంగా దేవుడు మనకి ప్రాణం అదే ఊపిరిచ్చారు అని అంటే సెల్ఫ్ కేర్ అయితే నిజంగా నేను మనుషులకి లైవ్ గా ఉంచుతుంది సార్. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మెయిన్ టెస్టిమోనీ ఏంటంటే సార్, నేను అసలు ఐడి వేసింది మనకు వీరబాబు సార్ వచ్చి చెప్పారండి. అంతకుముందు నా దగ్గరికి కాన్సెప్ట్ చాలా సార్లు వచ్చినా నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. కానీ ఈ టెస్టిమోనీస్ వచ్చి వీరబాబు సార్ చెప్పినప్పుడు సరే నేను ఐడి వేసుకొని ముందు మా బాబుకు వాడతాను అని చెప్పి మా బాబుకు వాడించాను సార్. మా బాబు 27 years సార్. చెవులో నుంచి పసు వస్తూ ఉండేదండి. అది ఇన్ఫెక్షన్ వల్ల ఏమో తెలియదు సార్. చాలా పెయిన్ వచ్చేస్తుంది సార్ వాడికి. చాలా పెయిన్ వచ్చేస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ చూపిస్తే డ్రాప్స్ ఇచ్చారండి చాలా. అయినా సరే తగ్గేది కాదు సార్. అది ఎండిపోయి ఇంతంత ముద్దలాగా వస్తూ ఉండేదండి. మెయిన్ దాని గురించి వాడికి బ్యాక్ పెయిన్ ఒకటి స్టార్ట్ అయింది సార్. ఇవి 2 ఇది చేసి ముందు నేను ఫస్ట్ వాడితేనే కదా నేను ఎవరికైనా ఇవ్వగలను అని చెప్పి అది వాడించాను సార్. వాడిస్తే వాడికి ఫస్ట్ ఇయర్ ఈ రోజు క్లీన్ అయిపోయి అస్సలు వాడికి ఇంకా అసలు పెయిన్ లేదు సార్ అసలు. దాని తర్వాత వీళ్ళిద్దరు ఈ 3 టెస్టిమోనీస్ అసలు నేను డైరెక్ట్ గా చూసి ఎంత హ్యాపీగా ఉన్నదంటే సార్, నేను ఫస్ట్ ప్రోమో అందరికీ ఇచ్చేసాను సార్ ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ ప్రోమో ఈ 2 days లో నేను మళ్ళీ ఆర్డర్ పెడుతున్నాను సార్. నెక్స్ట్ చాలా మందికి లైవ్ గా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు సార్. మంచి మంచి టెస్టిమోనీస్ అన్నమాట సార్. అందరు క్రానిక్ కేస్. ఓకే మేడం, మీ మైక్ మీరే మ్యూట్ చేసేసుకున్నారండి. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి టెస్టిమోనియల్స్ ఇచ్చారు.
సూపర్ మేడం. మీ ఆనందం కూడా మాకు కనిపిస్తూ ఉంది మీ మాటల్లో. సతీష్ గారు, సతీష్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి సార్. మళ్ళీ మీరు మ్యూట్ చేసుకున్నారు, చూడండి సార్, ఒకసారి వచ్చింది చూడండి. రైట్ సార్, మీకు ఎందుకు రావట్లేదు మీకు? సార్ ఎస్ సార్, మాట్లాడండి సతీష్ గారు. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్, నాది పెన్పహాడ్ గ్రామం, విలేజ్ పెన్పహాడ్ సార్. సార్ అయితే నాకు పరిచయం చేసింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి రేస్ రవి గారు సార్. మా అప్లైనర్ వచ్చేసి మన వెంకటరమణచారి గారు సార్, మిర్యాల కూడా. సార్ వాస్తవానికి ఏంటంటే సార్, ఇది నేను ఆర్ఎంపీగా చేస్తున్నాను సార్ మా గ్రామంలోనే. అయితే కిడ్నీ పేషెంట్ సార్, ఆమెకు ఒక 4 years నుంచి హాస్పిటల్ తిరుగుతుంది సార్. ఇదివరకు ఆమె హెర్బల్ ఏదో వాడితే టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీ మీద పడిపోయి సైజ్ చిన్నగా అయిపోయింది సార్. 2 కిడ్నీలు సైజ్ చిన్నగా అయిపోయినాయి. అప్పుడు 5.6 అట్లా ఉంది సార్, 6 పాయింట్ అట్లా రన్ అవుతుంది క్రియాటిన్. అయితే ఆమె టాబ్లెట్లే యూజ్ చేస్తుంది సార్. దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి సార్. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే సార్, ఆమె ఏం తినలేకపోతుంది సార్. తింటే కూడా వాంతులు అయ్యే పరిస్థితి అవుతుంది. అయితే వాళ్ళ బాబు పిలిచి, అన్నయ్య కొంచెం ఏం చేద్దాము, కొంచెం ట్రీట్మెంట్ చేయండి అంటే ఒక సెలైన్ పెట్టేసి వాంతులు అవడానికి ఇంజెక్షన్ చేశాను సార్. అయినా కానీ కంట్రోల్ కాకపోతే నేను రిఫర్ చేశాను సార్ హైర్ సెంటర్కు. వాళ్ళు అక్కడికి పోవడం జరిగింది. పోయిన తర్వాతకి డాక్టర్ గారు చూసి, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందమ్మా, మేము 100% డయాలసిస్ చేయాలి. క్రియాటిన్ ఎంత ఉన్నది సార్? 11.5 సార్ క్రియాటిన్. 11.5 క్రియాటిన్ ఉంది. హెచ్బి చాలా తగ్గిపోయింది సార్, 3.4 హెచ్బి ఉంది. డబ్ల్యూబీసీ వచ్చేసి 19,900 ఉంది సార్. చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది. ఈవెన్ టేకప్ చేయడానికి చాలా కష్టం. షుగర్ కూడా ఇది చూపిస్తుంది సార్, 280 చూపిస్తుంది. ఇక్కడ అయితే డబ్బులు ఖర్చు అయితే మనిషి కూడా బ్రతకడం కష్టం, మీరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి సార్ పంపించడం జరిగింది సార్. వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాతకి నేనేం చేసినంటే, సరే మీరు ఖమ్మందానికి వెళ్ళొచ్చారు కనుక మళ్ళీ నీ సూర్యాపేటలో కూడా నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఉండు, ఆయన దగ్గర తీసుకుపోతాని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గర తీసుకుపోవడం జరిగింది సార్. జరిగిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఆ రోజు ఒక 14,000 రూపాయలు పెట్టి మెడిసిన్ తీసుకోవడం, ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆయన కూడా ఆ సార్ కూడా అదే చెప్పాడు సార్, ఫైనల్ స్టేజ్ అమ్మా, ఇది 11.5 ఉందంటే చాలా ఎక్కువ, డయాలసిస్ 100% చేయాలి, దానికి తప్ప వేరే రూట్ లేదు, చాలా కష్టం ఈ కేసు, ఎందుకంటే ఆమె ఏజ్డ్ పర్సన్, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు సార్. అయితే వాళ్ళేం ఆలోచించారంటే, డయాలసిస్ చేసినా కానీ ఏమో బ్రతకరు కనుక మరి ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ నా సలహా కోరడం చేశారు సార్ వాళ్ళు. నేను ఒకటే చెప్పాను సార్, సార్ మరి అమ్మ ఇట్లా ప్రోడక్ట్ ఉంది, క్యూర్సెల్ అని చెప్పి, న్యూ యంగ్ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ ఉంది, నాకు నమ్మకం ఉంది 100% నువ్వు బాగా అవుతావు, కాబట్టి నేను ఏం చేస్తుంటా, నేను నీకు రిఫర్ చేస్తున్నా, నేను నా మీద నమ్మకం ఉంచి ఇది వాడు. సరే ఎవరో నీకు తెలియకపోవచ్చు, ఎక్కడో నీకు తెలియకపోవచ్చు, నా మీద నేను మంచి డాక్టర్, నీకు ఏదైనా సార్ నీకు మంచి చేస్తా కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాడని చెప్పేసి నేను ఏం చేశాను సార్, తెప్పించేసి అది వాడడం ప్రారంభించింది సార్. ఇక ఏం వాడట్లేదు సార్ ఆమె, మనది వాడడం ప్రారంభించిన అది ఉదయం ఒక సగం సాచెట్లో సగం ఉదయం సగం రాత్రి యూజ్ చేపించాను సార్. అలా యూజ్ చేపిస్తున్న కొద్దీ ఒక 10 days తర్వాత సార్ ఆమెకు ఇదివరకు అసలు గ్లాస్ వాటర్ కూడా తాగితే వాంతులు అయ్యాయి సార్. ఆశ్చర్యం ఏమనిపించింది, ఒక 10 days తర్వాత కొంచెం వాటర్ తాగడం ప్రారంభించింది సార్. వాటర్ తాగినా వాంతులు అవ్వట్లేదు, వాంతులు ఆగిపోయినాయి పూర్తిగా. నెక్స్ట్ జావ తాగుతుంది, మంచిగా కొంచెం పర్లేదు అనిపిస్తుంది సార్, ఉదయం సాయంత్రం జావ తాగుతుంది. ఆ తర్వాత నేను ఏం చేశాను సార్, 20 days సార్, కరెక్ట్ 20 days February 24th మేము హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది. నేను ఆ తర్వాత March 14th నేను బ్లడ్ టెస్ట్ చేయించాను సార్. ఎట్లుంది కండిషన్, కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా, క్రియాటిన్ తగ్గిందా పెరిగిందా చూద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేపిస్తే అసలు ఆశ్చర్యం ఏంటంటే సార్, అసలు మిరాకిల్ జరిగింది సార్. 20 daysకే సార్ 11.5 క్రియాటిన్ 9.2కి వచ్చింది సార్, 9.2కి వచ్చింది. ఇంకా గొప్ప మిరాకిల్ ఏంటంటే సార్, వాస్తవానికి అసలు డబ్ల్యూబీసీ కంట్రోల్కి వచ్చింది సార్. 19,900 ఉన్న డబ్ల్యూబీసీ 7,000కి వచ్చింది సార్. నెక్స్ట్ ఆమె హెచ్బి ఉంది 3.4 ఉంది సార్. ఇది 24th February 24th March 14th కల్లా 4.6కి వచ్చింది సార్ హెచ్బి. అదొకటి నాకు మిరాకిల్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి సార్, ఆమెకు షుగర్ అప్పుడు 280 అట్లా మెయింటైన్ అయింది సార్. ఇప్పుడు షుగర్ వచ్చేసి 116 ఉంది సార్. అసలు నాకు అద్భుతం అనిపించింది, అబ్బా ఇంత గొప్ప మెడిసిన్, అసలు నిజంగా వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయారు సార్. ఆ తర్వాత ఆమె అట్లే రన్ చేస్తుంది. మళ్ళీ మొన్న రీసెంట్ గా April 1st నేను చేయించాను సార్. ఇది ఇంకా గొప్ప మిరాకిల్ ఏంటంటే సార్, అసలు 6.2కి వచ్చింది సార్ క్రియాటిన్. అద్భుతంగా పనిచేస్తుంది సార్ మెడిసిన్, అసలు బ్యూటిఫుల్. ఆమె ఈ రోజు 3 పూటలు తింటుంది సార్, హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి మెడిసిన్ వాడట్లేదు, ఏ డాక్టర్ కాడికి వెళ్ళట్లేదు. ఆమెకు అసలు చాలా గొప్పగా బాగైంది సార్. ఇది చాలా నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం సార్. చాలా గొప్ప ప్రోడక్ట్ మనకు నిజంగా మన భారతదేశానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా, లైన్ ప్రసాద్ గారికి, అలాగే కాదర్ సార్ గారికి, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్.
సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. నిజంగా మీరు చెప్తున్నదంతా కూడా మీ ఆనందంలో వ్యక్తపరుస్తున్న ఇది ఆ తీరు మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు, సార్. ఒకసారి మీరు తీయించినటువంటి ఆ రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేయండి సార్. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఒక సతీష్ గారికే కాదండి, ఇది మామూలుగా మనం ప్రతి వారం చెప్తూనే ఉంటాము. మీకు వస్తున్న ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ని మనందరికీ, మన టీమ్ లైన్స్ కానీ ఈ భారతదేశంలో ఎవరికైనా ఉపయోగపడుతుందండి. మీరు బిఫోర్ ఆఫ్టర్ అన్నది అది వీడియో రూపంలో ఉన్నవైతే వీడియో తీయండి, లేదా అవి ఫోటోలు తీసేవైతే ఫొటోస్ తీసి మీరు కానీ అందరికీ మనకు షేర్ చేయగలిగితే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా రిలేట్ చేసుకోగలరండి. అది వాళ్ళు చాలా సంతోషపడే విషయం కూడా. మన టీమ్ లైన్స్ నుంచి అలాగే మన సౌత్ సైడ్ నుంచి కూడా ఇన్ని రిజల్ట్ ఇస్తున్నందుకు అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. అది కొంచెం వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. ఓ ఇలాగుంది కాబట్టి మాకు అవుతుంది కదా అన్న ఉద్దేశం కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. బాబా సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. సతీష్ గారు చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. నెక్స్ట్ అండి అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ రెడ్డి సార్. మీకు ఆప్షన్ వచ్చింది చూడండి సార్ ఒకసారి. అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఒక 35 years నుంచి డిస్క్ ప్రాబ్లం ఉంది, నొప్పి, నడుము నొప్పి, మళ్ళీ కాలు నొప్పులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి సార్ మా వాళ్ళకి. హలో, చెప్పండి సార్. ఎస్ సార్, నడుము నొప్పి వినిపిస్తుంది. ఎక్కువ ఉంది సార్. మోకాలు 2 ఆపరేషన్ చేసినారు సార్ హైదరాబాద్ హాస్పిటల్లో. అయినా కానీ నొప్పులు ఏం తగ్గలేదు సార్. అవి మళ్ళీ మామూలుగానే ఉన్నాయి. వాళ్ళకి తట్టుకోలేనంత, భరించలేనంత నొప్పి ఉంది సార్. ఆ క్యూర్సెల్ వాడితే ఆ రాడ్ లో 1 kg వరకు వెయిట్ ఉంటాయి సార్, 2 కలిసి. దానికి ఏం ప్రాబ్లం లేదా సార్? వాడొచ్చా ఇది క్యూర్సెల్ అని? రాడ్లో స్టీల్ రాడ్లు ఉంటాయి సార్ లోపల మోకాల్లో. ఎస్ సార్, ఎస్ సార్. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు. మామూలుగా మనకి ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు సార్. మీద అదొక విషయం మీరు తెలుసుకోవాలి. ఎవరైనా వాడచ్చు సార్, దీన్ని ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు, అందరూ కూడా వాడచ్చు. ఈ క్వశ్చన్ లాస్ట్ వీక్ కూడా వేశారు ఆల్రెడీ. బాబా సార్ దానికి ఆన్సర్ చేశారు. మన మెంటర్, మనకి హెల్త్ గురు, ఎవరైనా వాడచ్చు సార్. దీని తర్వాత మీరు సపరేట్ గా ఒకసారి మళ్ళీ మీ సీనియర్స్ తో పాటు కాంటాక్ట్ చేసి మీరు ఒకసారి మళ్ళీ ఇది చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాగ మల్లేశ్వరరావు గారు, మీకు ఒకసారి అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ముందుగా ఈ ప్రొడక్ట్ ని మనకి సౌత్ ఇండియాకి తీసుకొచ్చినటువంటి లైన్ గారికి పాదాభివందనం చేయాలండి మన జూమ్ తరఫున. ఎందుకంటే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఫ్యామిలీలో అది జరిగింది. సరే, నా ఫ్యామిలీ సంగతి పక్కన పెడతాను. ఒక మిరాకిల్ చెప్పాలని నేను ఈ రోజు మీతో పంచుకుంటున్నానండి. బాపట్ల అండి మాది. మా దగ్గరలో బుద్ధావన విలేజ్ ఉంది. డాక్టర్స్ డిసైడ్ చేశారు 5th stage లో ఉంది క్యాన్సర్, మీరు ఎవరు కూడా ఇంకెక్కడికి వెళ్ళినా వేస్ట్ అని చెప్పేశారండి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పేద కుటుంబం అవటం వల్ల ఇంటికి వచ్చేసారు. కొద్ది పెద్ద ఆవిడ, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే చాలా ఇబ్బందిగా ఉందామని. ఒక జామకాయ అంత సైజు గడ్డ అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంది. రోజుకి పెరిగిపోతా ఉందండి అది. సరే, ఇలాగే ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయితే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత చూసి చెప్పానండి మన ప్రొడక్ట్ గురించి. చాలా బాగా విన్నారు వాళ్ళు. ఏదో ఆశ, ఎన్నో వాడామండి, ఇంకా లేదన్నారు. 5th stage అండి అని చెప్పారు. సరే, జీజీహెచ్ గుంటూరులో పేట నాగేశ్వరరావు గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ. ఆయన కూడా నేను స్టేటస్ లో పెడితే నా నెంబర్ వాళ్ళకి పెట్టి పదే కలవమని చెప్పారు. వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సార్ తగ్గిపోయినా పర్లేదు, ఆ గడ్డ అనేది పెరగకుండా ఉంటే చాలు సార్ అని ఎంతో బాధ అన్నారండి ఆ పాయింట్. సరేనమ్మా, ఇబ్బంది ఏం లేదు, మీరు వాడండి అని చెప్పాను. ఆ 2 ప్యాకెట్స్ వాళ్ళకి ఇచ్చి 2 పూట్ల వాడమని చెప్పామండి. కరెక్ట్ గా 10వ రోజు ఫోన్ చేశారండి నాగేశ్వరరావు గారు. వాళ్ళు చేయలే, నాకు ఎవరైతే సజెస్ట్ చేశారో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో ఉండే వ్యక్తి నాకు ఫోన్ చేశారు. సార్ మిరాకిల్ సార్, అద్భుతం సార్, చాలా థ్యాంక్స్ అండి, ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉందండి అని నాతో షేర్ చేశారు. తర్వాత నేను ఫోన్ చేద్దామని ప్రయత్నం చేశాను. వాళ్ళు ఎందుకో మరి బిజీలో ఉండి నాతో ఫోన్లు ఎత్తలా. తర్వాత ఒక 20 రోజుల తర్వాత దురద అనేది స్టార్ట్ అయిందంట. పెరగకుండా తగ్గిపోతూనే దురద స్టార్ట్ అయిందంట. వాళ్ళు ఏదో కొద్ది కంగారు పడి మళ్ళీ ఆయనకే ఫోన్ చేశారంట, గుంటూరు జీజీహెచ్ ఆయనకి. ఆయన ఏమన్నారంటే, దురద వస్తుంది అంటే అక్కడ సెల్స్ బాగా పనిచేస్తున్నాయి అని చాలా ఆనందంగా చెప్పారంట ఆయన. నాకు ఫోన్ చేసి,
నాగమల్లేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి మిరాకిల్ ఇచ్చారు సార్ మీరు. నిజంగా మీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అని చెప్పినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానంటే, నేను డాక్టర్‌ని కాదు. నేను టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను సార్. అసలు టీచింగ్ ఫీల్డ్‌లో ఉండి నాకు మెడిసిన్ సంబంధం లేదు, తెలీదు కూడా. అలాంటిది మన క్యూర్సెల్ ఏదో మా ఇంట్లో వాడాను కదా! అందరికి తగ్గింది కదా! అని నేను స్టేటస్‌లో పెడితే అలా చూసి చాలా మంది ఫోన్ చేసి ఇవాళ తీసుకుంటున్నారు సార్. ఆ క్యాన్సర్ అనేది నిజంగా ఒక మహమ్మారి. ప్రపంచంలోనే ఒక మహమ్మారి ఏందంటే క్యాన్సర్ అన్నమాట. నేను ఈ 2, 3 రోజుల్లో ఇంటికి కలుస్తానండి ఎళ్లి. ఆమెతో మాట్లాడి మనకి చిన్న వీడియో చేసి మనందరికి దాన్ని షేర్ చేస్తాను సార్. ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కొద్దిగా ఎమోషన్ అవుతున్నాను. కాబట్టి లయన్ సార్ గారికి, కాదరవల్లి గారికి, మీరావళి గారికి, శ్రీహరిరావు గారికి, నన్ను జాయిన్ చేసిన సుధాకర్ గారికి కోటి వందనాలండి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. యెస్ సార్. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. నెక్స్ట్ అండి మేడం లలిత గారు, మీరు మార్నింగ్ నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీకు ఒకసారి ఒకసారి ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. లలిత గొజ్జ గారు. ఓకే. ఆమె వచ్చే లోపల తర్వాత శంకర్ ఎన్‌డిటి అండి. శంకర్ ఎన్‌డిటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. నా పేరు శంకర్ ఫ్రమ్ పలమనేరు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. నా టెస్టిమోనియల్ ఏంటంటే టోటల్‌గా 3 టెస్టిమోనియల్స్ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేసుకుంటాను. సో నాకు ఈ ప్రొడక్ట్ పరిచయం చేసినటువంటి మన ఈశ్వర్ సార్ హైదరాబాద్. సో నెక్స్ట్ శేఖర్ సార్ గారు మదనపల్లి. నెక్స్ట్ కుదురు శ్రీనివాస్ సార్ గారు మన తిరుపతి. సో ఈ ప్రొడక్ట్ అంటే మా అమ్మగారికి ఒక 4 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా బెడ్ పరిస్థితి అన్నమాట. పైకి లేయలేదు, మోకాళ్ళ నొప్పులు. సో పిఈఎస్ కుప్పంకి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. 4 lakhs ఖర్చు అవుతుందన్నారు. సో ఇంకా నేను చేయలేనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ హోమియోపతి, అలోపతి అన్ని టోటల్‌గా నాటు వైద్యం అన్నీ చేయించాను. సో ఎక్కడ రిజల్ట్ లేదు. సో ఇంకా నాకు నా నమ్మకం ఏంటంటే సో మాత్రలు, ఇంజెక్షన్‌లు ఇవంతా చేయించకూడదు. ఆపరేషన్ చేయిస్తే మళ్ళీ తిరిగి మామూలు పరిస్థితికి వస్తుందో లేదో అని ఒక భయంతో నేను చేపించలేదు. సో అట్లాంటి సిట్యుయేషన్‌లో మన సార్ గారు పరిచయం చేశారు. సో ఈ ప్రొడక్ట్ మా అమ్మకి ఇవ్వడం ద్వారా 75% వితిన్ 20 డేస్‌లో బ్యాక్ రావడం అనేది చాలా నాకు ఆనందంగా ఉంది. సో ఏంటమ్మా ఎలా ఉంది ప్రొడక్ట్ వాడుతున్నావు? ఏమంటే మా అమ్మ ఆనందము అంతా ఇంత కాదు. సో చాలా హ్యాపీగా నాతో మా అమ్మ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మామూలుగా అయితే 2 వీలర్‌లో ఇద్దరు మనుషులు పట్టుకొని పైకి కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలంటే. సో ఇంకా తీసుకున్నట్టయితే ఇప్పుడు మా అమ్మాయి 75% పైకి లేసి ప్లేట్ పెట్టుకొని ఎవరు సపోర్ట్ లేకుండా పైకి లేస్తుంది. సో ఈ ప్రొడక్ట్ ఇచ్చినటువంటి మన సార్ గారికి అందరికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సో ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్టయితే మా వైఫ్ గారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది. మేము వాడేది 50% మా అమ్మగారికి ఇచ్చి 50% మేము యూజ్ చేసినాము. అంటే టోటల్‌గా 4 ప్యాకెట్స్‌లో. మా భార్యకి ఎలా ఉందంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ 100% 12 డేస్‌లోనే తిన్న తర్వాత వామిట్ వచ్చేది. అది కూడా క్యూర్ అయిపోయింది. అది ఏమాత్రం రావటం లేదు. సో గ్యాస్ట్రిక్ అనేది కంట్రోల్ అయింది. నెక్స్ట్ తీసుకుంటే నా సమస్య అయితే నేను పౌల్ట్రీ ఫీల్డ్‌లో నైట్ 1 గంట వరకు మేలుకోవాలి, 12 వరకు మేలుకోవాలి. ఇలా ఉండేది. ముఖమంతా ముడతలొచ్చేసి కళ్ళు మసకగా ఉండేది. ఇప్పుడు 12 డేస్‌లో మేము వాడడం ద్వారా అవంతా క్యూర్ అయ్యేసి నాకు ఇప్పుడు పూర్తిగా ముఖంలో ముడతలంతా పోయింది. నేను వీడియోస్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేస్తాను. ఫోటో తీసి పెట్టుకున్నాను. సో ఇంకా తీసుకున్నట్టయితే నా యొక్క ప్రాబ్లము ఏంటి అంటే బ్యాక్ పెయిన్స్. బండిలో 2 వీలర్‌లో ఎక్కువ తిరగడం ద్వారా బ్యాక్ పెయిన్స్ వచ్చేది 13 ఇయర్స్‌గా. ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ అనేది 100% క్యూర్ అయింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ పెయిన్స్ టోటల్‌గా పెయిన్స్ కూడా కంట్రోల్ అయింది. చాలా సంతోషంగా ఉంది సార్. సో ఇంకా మా అమ్మకి ఇంకా నాకు తెలిసి 100%కి 200% నాకు నమ్మకం వచ్చేసింది. మా అమ్మ లేసి నడుస్తదని. సంతోషం సార్. చాలా ఈ ప్రొడక్ట్ ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి మన లయన్ సార్ గారికి నా కృతజ్ఞతలు సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్.
ఎస్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అరవింద్ ఆర్థో హాస్పిటల్ అని ఉందండి. అరవింద్ ఆర్థో హెచ్ఎస్పి. అరవింద్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూస్తారా? ఎస్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్. మన క్యూర్సెల్ ఫ్యామిలీ సభ్యులందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ అవకాశం వీరబాబు గారు, గోకవరం వీరబాబు గారు ఇచ్చారు సార్. ఇది క్యూర్సెల్ లో మా ఫ్రెండ్ ఆయన. నాకు గత 8 సంవత్సరాల నుంచి షుగర్ తో బాధపడుతున్నాను సార్. అది ఎప్పుడు 250, ఫాస్టింగ్ కూడా 250 అలా ఉండేది సార్. అయితే ఇది ట్రై చేద్దాం కదా అనేసి నేను ఇంకా ఇది స్టార్ట్ చేశాను సార్. అయితే షుగర్ కంట్రోల్ అయ్యింది. దాంతో పాటు నా కంటి చూపు, అంటే నేను బైబిల్ చదవాలంటే స్పెట్స్ పెట్టుకునేవాడిని సార్. అటువంటిది ఒక రోజు నాకు తెలియకుండానే స్పెట్స్ లేకుండా చదువుతున్నాను బైబిల్. చదివి గమనించాను, స్పెట్స్ లేదు కదా, అయ్యో స్పెట్స్ లేకుండా చదువుతున్నాను ఏంటి అని అప్పుడు అనుకున్నాను అనమాట. అంటే ఇది షుగర్కే కాదు, మా కంటి చూపు కూడా బాగుంది అనేసి అనుకున్నాను సార్. అలాగే చిన్న చూపు మచ్చలా ఉండేది సార్ చేతి మీద, అది కూడా మాయమైపోయింది. తర్వాత ఏదైనా ఎన్వి తిన్నప్పుడు కొంచెం పైల్స్ ప్రాబ్లం నాకు కొంచెం పైకి వచ్చినట్టు ఉండేది సార్, అది కూడా క్లియర్ అయిపోయింది సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, అది కూడా క్లియర్ అయిపోయింది సార్. ఈ ఈ యొక్క ప్రోడక్ట్ ఇచ్చినటువంటి వీరబాబు గారికి నిజంగా మేము రుణపడి ఉంటాం సార్. అలాగే ఈ మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి మన లీడర్లందరికీ కూడా మనం రుణపడి ఉంటాం సార్. ఈ మందు తయారు చేసినటువంటి కంపెనీ వాళ్ళకి నిజంగా మన హ్యూమన్ ప్రతి బీయింగ్ అందరూ కూడా రుణపడి ఉంటారు సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. నిజంగా ఇది మొన్న ఒక అతడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తూ ఉంటారు సార్, తనికెళ్ళ పర్ని డైలాగ్. చాలా సైలెంట్ గా కొట్టాడు రా, చాలా చక్కగా కొట్టాడు రా అంటుంటారు. అలాగే ఇది ఎటువంటి అడవులు లేకుండా ప్రతి ఒక్క వ్యాధిని కూడా చాలా క్లియర్ గా, చాలా నీట్ గా ఒక 20 days 30 days లో రిజల్ట్ వస్తుంది సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. నిజంగా మన ఫ్యామిలీ అందరికి, మన క్యూర్సెల్ ఫ్యామిలీ లీడర్స్ కి అందరికి కూడా నేను రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్ థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఇంక ఇవాళ లాస్ట్ టెస్ట్ మోడల్ మనకి పొందర బలరాం గారి నుంచి అండి. పొందర బలరాం గారి నుంచి, ఎందుకంటే సార్ మనం టైంలోనే మాట్లాడుకోవాలి, ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది. అయినా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ఇంకొకరితో మాట్లాడుకుందాం సార్. పొందర బలరాం గారు సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఒక పర్లాకిన్ లైన్ లో ప్రోడక్ట్ ఒకరికి ఇచ్చాను. ఆవేశమును ఆస్మా అంటే ఏ సెటింగ్ ప్రాణం ఎగిరిపోద్ది అన్న టైప్ లో వాళ్ళు ఉన్నారు, కొద్దిగా టెన్షన్ లో ఉన్నారు సార్. వాళ్ళు అనుకోకుండా మా ఊరు సైడ్ వెళ్ళి అనమాట. లంకలకి మా మదర్ గారికి ఏమైంది అని అంటే లంకలకి అయిందని చెప్పాడు సార్. ఇచ్చి సుమారు ఈ రోజుకి 6 రోజులు అవుతుంది సార్. నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు, ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుండి తెచ్చారు, ఎక్కడి నుండి తయారవుతుందని అడిగితే ఇప్పుడు అమ్మకి ఎలాగొందరని అంతే ఆ విషయం అడగా నేను కొంచెం టెన్షన్ పడిపోయాను సార్. ఏమైంది కొన్ని ఏమైంది రా అమ్మకి ఏమైంది అని అంటే ఈ రకంగా చాలా చాలా కోలుకుందో, ఎక్కడి నుండి తెచ్చే ఈ ప్రోడక్ట్ అని అంటే ఇది క్యూర్సెల్, ఇది అవుట్ ఆఫ్ నుండి వస్తుంటది అది అని చెప్పాను సార్. సూపర్గా ఉంది సార్. ఆవిడకి రిజల్ట్ అంటే ఎక్సలెంట్గా వచ్చింది సార్. ఆవిడకి చాలా సరదా పడిపోతున్నాడు సార్ వాడు. వాళ్ళ అబ్బాయి 2 ప్యాకెట్లు ఇచ్చాను. అతనికి కూడా ఒక కిడ్నీ లైట్ గా ప్రాబ్లం ఉందంట. అతను యూజ్ చేస్తున్నాడు. తొలి మీద కంటే నాకు కొద్దిగా బాగుంది అని అంటున్నాడు సార్. ఇది తెచ్చినందుకే దండం మొక్కుతున్నారు సార్. సరేలేరా అమ్మగారు తగ్గింది కదా, తగ్గితే 1 ప్యాకెట్తో మీకు అవ్వదు, 2-3 ప్యాకెట్లు యూజ్ చేయాలని చెప్పాను సార్. కానీ సూపర్ అని అంటున్నాడు సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు నాకు దేవుడిగా భావించుకుని దండం మొక్కుతామ్మా, మీరు పెద్దవాళ్ళు, నాకు మీరు దండం మొక్కొద్దు, ఇది తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళకి దండం మొక్కాలి, ఇది నాకు దండం మొక్కి నేను చేయగలనమ్మా, వాళ్ళు ఇచ్చారు మనం ఇచ్చాము, మీరు తగ్గింది బస్, అంతవరకు మాకు కావాలి, మాకు ఇంకా మంచి పేరు రావాలనుకుని నేను తిరిగి దండం మొక్కి వచ్చాను సార్. కానీ సూపర్గా 5 రోజుల్లో రిజల్ట్ ఎక్సలెంట్గా వచ్చింది సార్. ఆవేశం ఆవిడ చనిపోతగల అనుకున్నారు వాళ్ళు, ఈ ఆవేశం ఊపిరి తీలేక అంత రిజల్ట్ వచ్చింది సార్. ఆవిడకి చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఎక్సలెంట్ సార్, సూపర్. నిజంగా మనందరికీ కూడా అండి, ఎవరైతే వాళ్ళ పర్సనల్ గా వచ్చే రిజల్ట్ కాకుండా కూడా మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మంచి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయండి.
అది నిజంగా ఓకే. ఇంకా చాలా చాలా సంతోషం మనకి. వాళ్ళ అవును సార్. అవును. బ్లెస్సింగ్స్ మనకి చాలా సంతోషం అండి. వాళ్ళు మనకి ఇంకేదో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనకు ఓకే డే సార్. 1 నుంచి కూడా మనకి కుదురు శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే మన బాబా సార్ కానీ, మన సీనియర్స్ అందరూ కూడా చెప్తారండి. మనకి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. అది మనకి నిజమైన అద్భుతమైన ప్రొడక్ట్ అని మనం చెప్పనక్కర్లేదు. వాళ్ళే చెప్తారు. ఓకే అండి. మిగిలిన వాళ్ళు సార్ దయచేసి ఏమనుకోకండి సార్. ఈరోజు మనం టైం అయిపోతుంది కాబట్టి మన ఎవరైతే మన మెంటర్, ది గ్రేట్ మెంటర్ మనందరికీ మన లీడర్, హిస్ ద మ్యాన్. ఇంకా ఆయన మనం పిలిచే టైం అయింది కాబట్టి ఇంకా నేను ఎక్కువ చెప్పను. ఆయన ఎవరో మీ అందరికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో అవర్ గ్రేట్ ద లెజెండరీ లీడర్, అవర్ అప్లైన్ మనకి మెంటర్ అన్ని అయినా మన గ్రేట్ లయన్ సార్ ని అందరి తరపు నుంచి నేను ఆహ్వానించడం, ఇలాగ నాకు ప్రతిసారి ఈ అవకాశం దొరకడం నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. సార్ ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ సార్. లయన్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ రవిచంద్ర గారు. ఎస్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఇక్కడ ఉన్న అందరికీ కూడా హ్యాపీ హెల్తీ మార్నింగ్. అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మనకు ఉగాది, ఈరోజు శ్రీరామనవమి. సో ఎవరైనా కూడా పండగలు అంటే హాలిడేస్ ఉంటాయండి. మామూలుగా ఇంటిల్లిపాది సంబరాలు చేసుకుంటారు. ఏది బిజినెస్ అనేది ఎక్కడ కూడా ఉండదు అనమాట, బంద్ అవుతుంది. కానీ మంది మాత్రం లాస్ట్ ఉగాదికి కూడా మనం సెలవు ఇద్దామంటే ఎవరు వద్దన్నారు, అవసరం లేదన్నారు. ఆ రోజు కూడా అందరూ అటెండ్ అయ్యారు. ఈ రోజు కూడా దాన్ని మించి కూడా శ్రీరామనవమి రోజు ఎంతో మంది ఇక్కడ అటెండ్ అయ్యారండి. కారణం చూడండి, మనందరికీ కూడా పండగ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ క్యూర్సెల్ వాడే ప్రతి యూజర్స్, క్యూర్సెల్ ప్రతి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ప్యాకెట్, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది పండగగానే మనం భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎవరికి అర్థమవుతుందంటే ఆరోగ్యాన్ని కోల్పోయిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధతో ఎవరైతే బాధపడుతున్నారో చూసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కుటుంబ సభ్యులకి. ఈరోజు ఇక్కడ మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం. రోజు రోజుకి మనకు ఈ గత 6 నెలల నుంచి ఎన్నో అద్భుతాలు, ఎన్నో మిరాకిల్ జరుగుతున్నాయి. ఎక్కడ? మన ఆరోగ్య విషయంలో. అనారోగ్యం ఎవరైతే పాలయ్యారో వాళ్ళకంటే ఒక సమస్యకి పరిష్కారం లేదు అన్న వాళ్ళందరూ కూడా మన క్యూర్సెల్ అనేది ఒక పరిష్కారం చూపిస్తుంది. ఒకటి కాదు, ఇక్కడ 2 కాదు, ఎన్ని అసలు క్యాన్సర్తో కూడా అసలు క్యాన్సర్ని కూడా జయిస్తుందంటే రియలీ చాలా అసలు నాకు ఎలా ఉందంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేసుకోలేకపోతున్నా. కొంతమంది అక్కడ అంటున్నారు కదా అసలు ఎమోషన్ అవుతున్నామని. సో నేను కూడా ఎమోషన్కి లోనైనాను. ఎందుకు తెలుసా? మన సతీష్ గారు 11.2 ఉన్న క్రియాటిన్ని ఈరోజు మన క్యూర్సెల్ జస్ట్ 1.5 మంత్ జస్ట్ 40 daysలో 6.2కి వచ్చేసిందండి. ఇది వింటుంటే నేను 10 సంవత్సరాలు వెనక్కిపోయాను ఫ్రెండ్స్. 10 సంవత్సరాల క్రితం మా మదర్కి, మా అమ్మగారికి జస్ట్ 5.5 అండి క్రియాటిన్. 5.5 అని తెలిచారు. డైరెక్ట్గా నేను బెంగళూరు తీసుకెళ్ళా. పెద్ద హాస్పిటల్లో మేము జాయిన్ చేయించాం. 1 వీక్ అండి. ఏ డాక్టర్లు కూడా నయం చేయలేదు. అసలు ఏమాత్రం కూడా అసలు 1% కూడా మెరుగు కాలేదు. అలాగే మా అమ్మగారు నేను కోల్పోయాను, నిజంగా కోల్పోయాను. ఆ రోజు ఇలాంటి ప్రొడక్ట్ నాకు ఎందుకు తటస్థించలేదు, నాకు ఎందుకు రాలేదు తెలియదు. కానీ ఇలా మా ఫాదర్ని కూడా 2013లో నేను కోల్పోయాను, హాస్పిటల్ పాలు చేసి బెంగళూరులో వెళ్ళి. ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినా కూడా నయం కాకపోగా కనీసం వాళ్ళు శాశ్వతంగా నేను దూరం చేసుకోవాల్సి వచ్చింది. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అనుకుంటాను. నేను పడిన బాధకి ఈ క్యూర్సెల్ అనేది నాకు దొరకడం, నేను అన్వేషించడం, హెల్త్ అనేది ఇంపార్టెంట్ అని అప్పటి నుంచి కూడా నేను అనుకుంటున్నా. మనిషికి హెల్త్ ఇంపార్టెంట్. ఏ ఫ్యామిలీలో ఒకసారి మనం కోల్పోయినామంటే ఆరోగ్యాన్ని ఎంత బాధపడతారో నాకు తెలుసు ఫ్రెండ్స్. ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరిలో నేను చూస్తున్నాను, నన్ను నేను చూసుకుంటున్నా. ఆ రోజు జస్ట్ 5.5 క్రియాటిన్కి మా మదర్ని నేను కోల్పోయా. ఈరోజు చూడండి 11.2 అండి. రియలీ అండి, చాలా అసలు ఈరోజు దీన్ని ఏదో మనం రెఫర్ చేస్తే మనకు వస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మాకు వచ్చే ఇన్కమ్ మనకు ఉంటే కూడా ప్రతి సండే కూడా మీరందరూ షేర్ చేసుకునే టెస్టిమోనియల్స్ తోటే మా జన్మ ధన్యమైపోయింది అనుకుంటున్నాను. రియల్లీ. అలాగే ఈరోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, గ్రాటిట్యూడ్ అండి. అసలు మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఫలితాలు మీరు అందుతున్నాయి. ఎంతో మందికి ఇక్కడ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఈ క్యూర్సెల్ అనేది ఎక్కడైనా మనం పనిచేస్తుంది.
మన సెల్నే రిపేర్ చేసినప్పుడు ఏదైనా కూడా సాధ్యమే ఇక్కడ అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఎంతో మందికి అసలు బీపీ ఉన్న వాళ్ళు బీపీ వెళ్ళిపోయినాయి, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ డౌన్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది. ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే రోగాల గురించి మనం మాట్లాడామంటే డిసీజెస్ డిజార్డర్స్ గురించి మాట్లాడండి, చాలా మాట్లాడుతుంది. కానీ ఈరోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కొంతమంది టెస్టిమోనియల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, కొంతమంది నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో అలాగా ఒక్క ప్రొడక్ట్ ఒక టెస్టిమోనీ కాదు. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఒకరు వాడారంటే ఒక డిసీజా లేదంటే ఒక డిజార్డరా లేకుంటే ఒక సెట్ అయిందా వీళ్ళకి హెల్త్ అనేది కాదు ఇష్యూస్. ఎన్నో ఒక మనిషికి ఎన్నో ఉంటాయి, బట్ అన్నిటినీ కూడా ఇది మెరుగుపరుస్తా ఉంది, నయం చేస్తా ఉంది, అందరికీ రిలీఫ్ ఇస్తా ఉంది, హ్యాపీగా ఉంటున్నారు. రియలీ చాలా సంతోషం ఫ్రెండ్స్. అలాగా ఫస్ట్ టైమే మనకు వచ్చి లతా క్యూర్ అని పెట్టారు. నేను వచ్చింది కూడా లేట్గా వచ్చాను, అప్పటికి వాళ్ళే స్టార్ట్ చేశారట. చాలా మంచిగా అసలు టైం మేడంకి ఇచ్చింటే ఈరోజు మొత్తం మేడం గారే మాట్లాడే వాళ్ళేమో. మరి అంటే అన్నీ ఉన్నాయి టెస్టిమోనియల్స్, వాళ్ళకి ఎన్నో చెప్పాలనుకుంటున్నారు. అలాగా ఎన్నో మల్టిపుల్ డిజార్డర్స్ డిసీజెస్ మీద చాలా మంచి టెస్టిమోనియల్స్ తీసుకున్నారు. లతా క్యూర్ గారికి ఖచ్చితంగా ఒక రివార్డ్ అనేది మనకు వస్తుందండి. అలాగే నాకు మరి గ్యాస్ అండ్ అలర్జీ మీద అండి ఎన్నో టాబ్లెట్స్ వాడారు ఆయన. దాంట్లో లేని రిలీఫ్ మనకు క్యూర్షెల్ లో విత్ ఇన్ షార్ట్ టైంలో వచ్చిందని చెప్పారు రాజేష్ బొల్లి గారికి కూడా ఒక రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సరోజా టీచర్ గారు అండి, బీపీ పెరాలసిస్ మీద చాలా మంచి టెస్టిమోనియల్ అండి, చాలా బాగా చెప్తున్నారు సరోజా టీచర్ గారు మీకు. అలాగే సతీష్ గారు అండి, నిజంగా అద్భుతం, ఒక ఆర్ఎంపీ డాక్టర్. అసలు ఎవరికి కూడా అసలు 11.2 అంటే ఎవరు సాహసాలు కూడా చేయరండి అసలు. అట్లనే అందరూ సాహసం చేయమని నేను చెప్పట్లేదు, కొద్దిగా పర్యవేక్షణలోనే ఏదైనా తీసుకుంటే మంచిదండి. అలాగా సతీష్ గారు చాలా అద్భుతంగా మంచి టెస్టిమోని చెప్పారండి, సతీష్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే క్యాన్సర్ గురించి లాస్ట్లో మనకు నాగమల్లేశ్వర్ గారు రియల్ అండి, అసలు క్యాన్సర్ని కూడా ఇది ఇంత మంచిగా అసలు కంట్రోల్లోకి తీసుకొస్తూ క్యూర్ చేస్తుంది, వాళ్ళ హ్యాపీ ఇవ్వగలుగుతుందంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. నాగమల్లేశ్వరరావు గారికి కూడా నేను ఒక రివార్డ్ జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ నేను ఎవరైతే చెప్పానో వీళ్ళందరివి కూడా నాకు అడ్రస్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఎవరైతే నేను రివార్డ్ చెప్పానో ఎవరైతే మీ అప్లైనర్ ఉంటారో కొద్దిగా 3 స్టార్ అండ్ అబోవ్ వాళ్ళు అయితే కొద్దిగా మనకు ఒక టచ్లో ఉంటారు, నాకు గ్రూప్లో ఉంటారండి. వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి పంపించి మీ యొక్క దీన్ని మనకు గ్రూప్లో పోస్ట్ చేస్తే అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న మిస్టేక్ జరిగింది లాస్ట్ వీక్ టెస్టిమోనియల్స్ లో. ఎవరైతే రివార్డ్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండాలని మా మేనేజర్ చెప్తే అతను మర్చిపోయాడట. అంటే అవన్నీ అవి కూడా మొత్తం ఈరోజు డిస్పాచ్ అవుతుంది ఫ్రెండ్స్, తప్పకుండా. సో మనం ఏదైతే చెప్పామో అది ప్రతి ఒక్కరింటికి కూడా చేరుతుంది డైరెక్ట్ గా, ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ ఒక్కసారి మనం ఇలాగే ప్రతిరోజు మనకు పండగే, ప్రతిరోజు మన క్యూర్షెల్ ఫ్యామిలీలో పండగే. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ మంచి హెల్తీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఇలాంటి పండుగలు ప్రతిరోజు మనం ఇంకా ఎన్నో తెలుసుకోవాలని, మనకు ఎవరెవరు వాడుతున్నారో ప్రతి ఇల్లిపాది కూడా ఆరోగ్యంగా ఉండాలని, జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. సో థ్యాంక్ యూ అని ఉండాలండి. థ్యాంక్ యూ. ఓవర్ టు మిస్టర్ రవిచంద్ర బాబు. సో థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ వండర్ఫుల్ సెషన్ అండి. సో దీన్ని కంక్లూడ్ చేయవలసిందిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ. యువర్ బ్లెస్సింగ్స్ సార్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. మీ కృషి, మీ పట్టుదల, మీరు మాకు తెచ్చిచ్చిన ఈ అద్భుత సంజీవని సార్, అందరికి ఎంత మంచి హెల్త్ ని ఇస్తున్నారు, ఎంతమంది సంతోషానికి గురి అయ్యారు. అసలు వాళ్ళు కొంతమంది చెప్తున్నప్పుడు వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయి అసలు ఏం చెప్పాలో కూడా తెలియక పాపం వాళ్ళు ఒక టెస్టిమోనియల్ నుంచి 2వ టెస్టిమోనియల్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ టెస్టిమోనియల్ నుంచి ఈ టెస్టిమోనియల్కి వస్తున్నారు. అంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి సార్. రియల్లీ అందరి తరపు నుంచి సార్, బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ మన న్యూయింగ్ ఫ్యామిలీ, మన టీమ్ లైన్స్ నుంచి ప్రతి ఒక్కరి తరపు నుంచి సార్, హ్యాట్స్ ఆఫ్. మీకు ఎన్నో శతకోటి థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు మీకు. ఎనీవే, ఇంత బ్యూటిఫుల్ సెషన్ ని ఈ రోజు కండక్ట్ చేయడానికి నాతో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికండి, బాబా గారికి కానీ, మన కుదురు శ్రీనివాస్ సార్ కానీ, అలాగే క్యూర్సెల్ ఖాదర్ సార్, ఇలాగా నన్ను పర్యవేక్షిస్తూ నా వెనక ఉండి ఈ రోజు ఇంత బ్యూటిఫుల్ సెషన్ ని
ఇంత అద్భుతంగా ఈరోజు టెస్టిమోనియల్ సెషన్ కి ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికండి, టెస్టిమోనియల్ చెప్పిన వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ని ఈ రోజు క్లోజ్ చేయాలని చెప్పి మనవి సార్. థ్యాంక్ యూ సార్.